నేను ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్తా. మస్తాన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న గుంటూరుకి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ కేంద్ర క్యాబినెట్తో వీళ్ళు మాట్లాడినటువంటి తీరు, ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఆన్ దిస్ అండి, అండ్ ఐఎమ్ వెరీ హానెస్ట్ టు బీ ఆన్ దిస్ పాయింట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇవాళ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడేటువంటి ఇది టీడీపీలో అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు కనబడలేదు? గుడ్ ఈవినింగ్ అండి, ఫోర్ సైడ్ వీక్షకులకు, మీకు ఫ్యామిలీలో ఉన్న పెద్దలకు. మిర్చి రైతులకు సంబంధించి ఏంటంటే ప్రస్తుతం డిమాండ్ అండ్ సప్లై. మస్తాన్ గారు, కెన్ యూ కరెక్ట్ యువర్ మైక్ ప్లీజ్? కొంచెం ఆడియోలో డిస్టర్బెన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు సూపర్ ఫైన్. యా, ఇప్పుడు మిర్చి రైతులకు సంబంధించి ఏంటంటే మాది గుంటూరే. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా గుంటూరు నుంచే. అవును. మిర్చి రైతులకు సంబంధించి ఏంటంటే ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ అనేది గుంటూరు మార్కెట్ యార్డ్. యాక్చువల్గా వ్యవసాయ కమిటీ అంటారు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటారు, కానీ గుంటూరు మార్కెట్ యార్డ్ మాత్రం మిర్చి యార్డ్ అంటారు. అవును, గుంటూరు మిర్చి మార్కెట్ అంటారు తప్ప ఇంకేదంటారు దాన్ని. అంటే యాక్చువల్గా వ్యవసాయ మార్కెట్ యార్డ్ అంటే అన్ని పంటలు వస్తాయి, కానీ ఇక్కడ ఓన్లీ మిర్చే వస్తుంది, ఇంక వేరే ఏం రావు. మీరు ఇందాక అడిగిన దానికి ఒక అంటే సమస్యలోకి వెళ్లే ముందు చెప్తా ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని వచ్చినప్పుడు స్పైసెస్ బోర్డు అని చిత్తూరుపేటలో అరేంజ్ చేశారు. స్పైసెస్ బోర్డుకి సంబంధించి ఒక మిర్చి బోర్డు లాగా అది ఏర్పాటు చేశారు. దాన్ని కార్యరూపం దాల్చలేదు. యాక్చువల్గా 7-8 ఏళ్ళు అవుతా ఉంది, అక్కడ ఏదో కొంత స్థలం కేటాయింపులు అలా జరిగినాయి. కానీ దానికి ఎందుకంటే స్పైసెస్ కిందకే వచ్చినప్పుడు కేరళలో ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ఇట్లాంటి స్పైసెస్ బోర్డుకి సంబంధించి. సో విడివిడిగా రావాలనేది ఇలా వస్తా ఉంది. ఎందుకంటే టొబాకో బోర్డు కూడా గుంటూరులోనే ఉంది. టొబాకో బోర్డు కార్యాలయం కూడా భారత టొబాకో బోర్డు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పత్తి కానీ మిర్చి కానీ టొబాకో కానీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో జిల్లాలు నుంచి రాజమండ్రి దాకా వైపు ప్రకాశం నెల్లూరు దాకా కూడా టొబాకో పండిస్తున్న పరిస్థితి. అలాగే మిర్చి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే ఏది రైతాంగంలో కూడా ఏంటంటే ఏ పంటకి ఎక్కువ కమర్షియల్ గా లాభాలు వస్తాయంటే దాని మీద వెళ్ళిపోతారు. అది దానికేమి ఇప్పుడు టొబాకోలో అయితే ఒక ఇది ఉందండి, దానికి లైసెన్స్ తీసుకోవాలి మీరు పంట పండించాలంటే. మనం డబ్బులు వస్తున్నాయి కదా, కమర్షియల్ క్రాప్ కదా అని వేసేస్తే ఊరుకోరు. ఈ మిర్చికి మనకేమి అబ్స్ట్రక్షన్స్ ఏమి లేవు, ఎవరు కావాలంటే వేసేసుకోవచ్చు, వెళ్ళిపోతా ఉంటారు. అలాంటి పంటలు దేశంలో గత ఏడాది లభించిన డిమాండ్ లేకపోతే వాళ్ళ రేట్ ఆధారంగా విస్తృతంగా ఎక్కువ మంది పండించేస్తా ఉంటారు. సో అదొకటి. ఇప్పుడు నేననేది ఏంటంటే ఆ విధంగా పంట ఒకటి అయితే తెగుళ్ళు సోకినాయండి బాగా. యాక్చువల్ గా మిర్చి పంటకి ఎకరాకి దాదాపు ₹1,00,000 దాకా ₹1,50,000 దాకా ఖర్చు అయింది. వాళ్ళకి దాదాపు 20,000 దాకా వచ్చిన పరిస్థితి కూడా ఉంది రేటు. అలాంటి పరిస్థితిలో ఏంటంటే ఇప్పుడు తెగుళ్ళు వచ్చేసరికి 10 క్వింటాల్లే వస్తుంది ఎకరానికి. సో మిర్చి కోతల కూలీలు కానీ లేదంటే ఎరువులు వేయటం కానీ లేకపోతే వాటికి సంబంధించి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కానీ మిర్చి యార్డుకి తెచ్చిన తర్వాత కానీ ఈ ట్యాక్స్లు కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమైందంటే దిగుబడి తగ్గిపోవడం ఒకటైతే, రెండోది ఏంటంటే డిమాండ్ మనకు అంతర్జాతీయంగా ఏంటంటే మనకి చైనా బాగా కొంటుంది, ఇక్కడ ఇతర పక్కన ఉన్న దేశాలు కూడా కొంటాయి, కానీ అక్కడ కూడా క్రాప్ ఎక్కువగా వచ్చేసి ఒకటేమో రైతులకి తెగుళ్ళు సోకటం వల్ల దిగుబడి తగ్గటం అనేది ఒకటి, అంటే ఖర్చులు పెరిగినాయి, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. రెండోది అంతర్జాతీయ డిమాండ్ తగ్గిపోయేసరికి నిజానికి 10 క్వింటాల్లే వచ్చినా కూడా 25,000 20,000 పైన రేట్ వస్తే కొంతవరకు రైతు అనేవాడు బొట్టులు పడేవాడు. ఈ రోజు ఏమైందంటే కేవలం 10 క్వింటాళ్ళు కేవలం 7,000 10,000 11,000 12,000కి అమ్మేసేయటం వల్ల అసలు వాళ్ళకి గిట్టుబాటు కూడా రావట్లా. సో టోటల్ గా అప్పులు పాలే పరిస్థితి ఉందన్నమాట, ఆరుగాలం కష్టపడి పండించినా కూడా. సో ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటు మార్కెట్ కానీ నాఫెడ్ని కానీ దించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మనల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం. ఈ రోజు మనం చూసినట్లయితే మొత్తం ఇప్పటికీ మనకి గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. దానికి సంబంధించి జరుగుతూ ఉంది. గుంటూరు చుట్టుపక్కల దాదాపు 60 నుంచి 70 కోల్డ్ స్టోరేజ్లు కూడా ఉంటాయి. ఆ కోల్డ్ స్టోరేజీల్లో కూడా 30 లక్షల బస్తాలు ఆల్రెడీ పాత పంట నిల్వ ఉందండి. అంటే సరైన రేటు కోసం రాకపోయేసరికి అట్లా ఉంచేశారు రైతులు. చాలా మంది రైతులు ఉంటారు, వ్యాపారులు ఉంటారు, ఆ కోల్డ్ స్టోరేజ్లో అదొకటి ఉండిపోయింది. అది కూడా ఒక కారణం. అక్కడ కనుక ఆ 30 లక్షల బస్తాలు లేకపోతే ఇప్పుడు ఏదైతే ఈ రైతులు తెచ్చినవి ఉన్నాయో అంటే రోజుకి 1,00,000 బస్తాలు వస్తున్నాయండి. ఇప్పుడు గుంటూరు మార్కెట్ యార్డ్కి రోజుకి 1,00,000 బస్తాలు వస్తా ఉన్నాయి. అవి మళ్ళీ డిస్పోజ్ అవ్వాలి. మామూలుగా అయితే ఏమైతే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని ఒక 6 నెలలో 4 నెలలు
వాళ్ళకి మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటా ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆల్రెడీ పాత పంట ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏంటి, అయిన కాడికి అమ్ముకుంటే గానీ రైతులు అందుకని ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఒక వార్ పుటింగ్ గా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రంగంలోకి దిగి చేయాల్సిన పరిస్థితి ఉంది. కొనుగోళ్లు కానీ లేకపోతే ఏదైతే మనకి ఇప్పుడు వాళ్ళు ఆశిస్తా ఉన్నారో లేదా నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఈ మిర్చికి సంబంధించిన గత 2-3 నెలలుగా ఇది ఉంది, నలుగుతా ఉంది, మార్కెట్ లో నలుగుతా ఉంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి వెళ్ళింది, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయటం జరిగింది. అయితే నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఎక్స్పోర్ట్ అయిన పరిస్థితి. అయితే నేను శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో నిన్న మాట్లాడినప్పుడు కూడా మీరు ఇమీడియట్ గా మీరు రంగంలో దిగకపోతే రైతులు నష్టపోయే అవకాశం ఉందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సివియర్ గా వెంటనే దాన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఏదో లెటర్ రాయటం కాకుండా ఇవాళ కూడా ఆయన కలిసే వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలో దించమని కూడా అడిగిన పరిస్థితి ఉంది. నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు కూడా నేననేది రైతులకి న్యాయం జరగాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ పెట్టుబడి పెరిగి తెగుళ్ళు సోకినప్పుడు ఎవరైనా నష్టపోతారు, దానిలో అనుమానం లేదు. మనం ఏంటంటే సజెస్టివ్ గా రాజకీయ విమర్శల కంటే కూడా మీరు వెంటనే రంగంలోకి దిగండి. ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి మీరు వెంటనే రంగంలో దిగి ఈ విధంగా చేయండి అనాలి. అంటే మా హయాంలో చేశాను, మా రైతులంతా సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ కంటే కూడా నేను అనేది రైతులకు న్యాయం జరగాలని పాయింట్. ఒక విషయం, ఒక ప్రశ్న వేస్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 5,000 కోట్ల రూపాయల మార్కెట్ స్థిరీకరణ నిధి పెడతా అన్నారు. ఇప్పుడు ఆయన ఒక డిమాండ్ చేయొచ్చు, నేను 5,000 కోట్ల రూపాయలు నిధి పెట్టాను, దాన్ని బట్టి వెంటనే చేయండి అని. 5,000 కోట్లు అక్కడ కనపడతలా. డబ్బులుంటే ఈ పరిస్థితి సార్, ఆంధ్ర తెలంగాణలో డబ్బులుంటే మాజీ ప్రభుత్వాల వల్ల మనకి ఇబ్బందులు ఎందుకు సార్? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ డబ్బులు అట్లా రిజర్వ్ లో ఉంటాయండి. ఎప్పుడైతే ధరలు పడిపోతాయో టమాటాలు రోడ్ల మీద పడేయక్కర్లేదు. అవును, టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు కదా రైతులు. మనం ఇంకోటి ఏంటంటే వాల్యూ యాడెడ్ పరిశ్రమలు పెట్టకపోవటం. మిర్చికి సంబంధించి వాల్యూ యాడెడ్ ఇంత లక్షల మెట్రిక్ టన్నులు పండుతా ఉంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్లు అయ్యి పరిశ్రమలు అయ్యి ఆ పరిశ్రమలు లేకపోవటం. నేననేది ఏంటంటే ఆ 5,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ దాచిపెట్టుంటే దాన్ని పెట్టామంటే కొనేసేయచ్చు. నేను పెట్టాను, రైతు భరోసా కేంద్రాలు కట్టిపెట్టా, ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనేసేయండి అని చెప్పొచ్చు. గవర్నమెంట్ హ్యాపీ కొనేసి ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఇంకో చోట పెట్టేసేయచ్చు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ మస్తారావు గారు. జగదీష్ గారు, ఐ మీన్ ఇక్కడ ఒకటి చాలా క్లియర్ కనిపిస్తా ఉంది.